హలో వ్యూయర్స్, చైనీస్ రెసిపీ అయిన ఈ వెజ్ మంచూరి మన ఇండియాలో ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. దీని టేస్ట్ మామూలుగా ఉండదు. స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరిని ఈజీగా ఇంట్లోనే చేసేయచ్చు. ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 1 కప్ క్యాబేజీ తురుము, 1/2 కప్ క్యారెట్ తురుము, అందులోనే 1/2 స్పూన్ సాల్ట్, 1/4 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/4 స్పూన్ చాట్ మసాలా అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసి అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ బాల్స్ చేసుకునే విధంగా వచ్చేలాగా కలుపుకోండి. ఈ బాల్స్ అన్నిటినీ ఓపిక్గా కలర్ చేంజ్ అయినంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సాస్ కోసం 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో 1 స్పూన్ గార్లిక్, 1 స్పూన్ జింజర్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీస్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని నేను చూపించే విధంగా 2 స్పూన్స్ వరకు ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకొని 1/2 స్పూన్ మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను అండ్ 1 స్పూన్ వరకు సోయా సాస్ అండ్ 1 స్పూన్ వరకు టమాటో సాస్ యాడ్ చేసుకొని కొంచెం కార్న్ఫ్లోర్ కలిపిన వాటర్ని యాడ్ చేసుకొని ఇలా సాస్ ప్రిపేర్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బాల్స్ని యాడ్ చేసుకుంటే అండ్ కొరియాండర్ని యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. అండ్ లాస్ట్లో పంచదార వేయడం మర్చిపోవద్దు, కొంచెమే, ఓకేనా. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. స్ట్రీట్ స్టైల్లో మంచూరిని తినే ఫీల్ మీకు కావాలంటే ఇలా చేసుకోండి. చాలా సింపుల్ వేలో టేస్టీ మంచూరిని ఎంజాయ్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెజ్ మంచూరిని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వ్యూయర్స్. హ్యావ్ ఎ నైస్ డే.